సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, లైఫ్ జీవితం అంటేనే ఒక ఆట. అవునండి, మనమంతా ఆడుకుంటున్నాం ఇందులో. ఎవరు విన్ ఎప్పుడవుతారో తెలియదు, ఎవరు అవుతారో ఓడిపోతారో తెలియదు. విన్ అవుతామనే వచ్చాం. అందరం ఏదైనా మనమే గెలుస్తాం, ఎవరికి వాళ్ళే గెలుస్తారన్న హోప్తోనే ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ ఓటములు ఎదురైనప్పుడు హోప్ కోల్పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటారు? ఏం చేయాలంటే మనకి మనమే ధైర్యం, ఇందాక చెప్పినట్టు ఆత్మస్థైర్యం అని ఉండదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను చేయగలను అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రము మనకు ఆత్మస్థైర్యం మనం కోల్పోమండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందులో అయినా కూడా. మరి ముఖ్యంగా ఈ బిజినెస్ చేసే వాళ్ళల్లో చాలా ఇది ఉండాలి. లేకపోతే వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి బిజినెస్ చేసి సడన్గా లాస్ వస్తే వాళ్ళు ఎంత డౌన్ అయిపోయి కొన్ని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేసుకోవాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదైనా సరేనండి, లైఫ్లో మనకు ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి మనం భయపడదాము, ఇది చేస్తే ఏమో అది చేస్తే ఏమో అంటే మనం ఏం లైఫ్లో ఏం చేస్తాము. అవుతే ఏమవుతుందండి? ఏం కాదు. ఒకసారి ఇప్పుడు చూడండి, మీరు నడుస్తూ ఉంటారు, కింద పడతారు, కింద పడి లేచిన తర్వాత మళ్ళీ మీరు అదే స్పీడ్ నడవరు. ఏమో ముందుకెళ్తాం, మళ్ళీ పడిపోతానేమో జాగ్రత్తగా ఉంటాం. సో అలాగేనండి కొన్ని జీవితంలో మనం కింద పడుతూ లేస్తూ ఉంటేనే కొన్ని మనం పాఠాలు నేర్చుకుంటాం. ఎవరు పుట్టగానే నేర్చుకోరండి. అది జీవితంలో ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఎదుర్కొనే సమస్యల వల్ల కూడా మనం జీవితంలో చాలా పాఠాలు నేర్చుకుంటాం. సో బిజినెస్లో లాస్ వచ్చినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా చనిపోతారు. అంతే కదా, అందరూ సూసైడ్ చేసేసుకుంటారు. పిల్లలు కూడా చంపేస్తున్నారండి. పిల్లలు కూడా చంపేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సో వాళ్ళు చేయడం పాపం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కడుపున పుట్టడం అనేది వాళ్ళు చేసిన పాపం. అంతకంటే మనం ఏం చేయాల్సిందే లేదు. నీకు అంత ధైర్యం లేనప్పుడు అసలు బిజినెసే మొదలు పెట్టాలి. ఎప్పుడైనా బిజినెస్ లో గ్యారంటీ లేదండి, లాభం వస్తుంది నేను దీంట్లో సంపాదిస్తాననేది లాభం, దాంట్లో గ్యారంటీ లేదు. బిజినెస్ ఎవరైనా మా వారు ఒకటే చెప్తారు, ఎవరైనా సరే బిజినెస్ మొదలు పెట్టారు అంటే నువ్వు ఒక 2 సంవత్సరాలు దాని మీద ఏం ఆశపడకు. లాభం ఆశపడద్దు, నష్టాలు వస్తే నువ్వు నిలదొక్కుకో. లాభం వచ్చిందని పొంగిపోదు, మళ్ళీ నెక్స్ట్ టైం అదే లాభం వస్తుందని ఏమీ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము కాఫీ డే ఇది చూసాం కొన్ని సంవత్సరాల కిందట. ఆయన సిద్ధార్థ్ హెగ్డే అని ఆయన పేరు. సో ఆయన కూడా కొన్ని కోట్ల అప్పు చేశారండి. సో ఫస్ట్ చాలా బాగా నడిచింది ఆయన బిజినెస్ కూడా. కొన్ని వేల బ్రాంచెస్ ఆయన ఓపెన్ చేశారు. ఆయన ఓపెన్ చేసినప్పుడు చాలామంది, మరి ముఖ్యంగా యూత్ అయితే ఆయన కాఫీ డే దాంట్లో ఏం చేశారంటే ఈ వైఫై కూడా పెట్టించే యూత్ని చాలా అట్రాక్ట్ చేశారు. చాలా మటుకు మీటింగ్స్ అని అదని అక్కడికి వచ్చి కండక్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ మిస్సెస్ ఎవరంటే వాళ్ళ మన చీఫ్ మినిస్టర్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ కృష్ణ గారి వాళ్ళ అమ్మాయి అన్నమాట. సో ఆమె మీ ముఖ్యమంత్రి గారి అమ్మాయి అంటే ఆమె డబ్బులతో పుట్టి పెరిగిందే కదండి. సో ఆమె చెప్పిందనమాట, అదేంటి మీరు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ 25 రూపీస్కి ఒక కాఫీ. సో 25 రూపీస్ ఎవరికి పెట్టి కాఫీ ఎవరు తాగుతారంటే, నువ్వు చూడు నేను బిజినెస్ చూపిస్తా, నాకు ఎందుకో ఈ బిజినెస్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను. సరే అని చెప్పేసి ఆమె కూడా కోఆపరేట్ చేసింది. ఆయన అదృష్టానికి కొన్ని సంవత్సరాలు బాగా లాభాలతో నడిచింది బిజినెస్. ఆమె కూడా ఒక బోర్డు మెంబరు, తనది కూడా ఒక 4% అందులో షేర్ ఉండింది. మీకు తెలుసు కదా, ఒక బిజినెస్ బాగున్నప్పుడు చాలామంది షేర్లు పెట్టడానికి ముందుకు వస్తారు. సో అట్లాగే కొన్ని సంవత్సరాలు గడిచిందండి. సో అంటే బిజినెస్ అంటే ఏంటంటే బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనేది, పూలు అమ్మాల్సిన చోట కట్టలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. బిజినెస్ లాస్ వచ్చేసింది. దాని తర్వాత అది నడవలేదు. కొన్ని బ్రాంచెస్ అతను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్యాంకులో చాలా అప్పు తీసుకున్నాడు ఆయన. కొన్ని చెక్స్ బౌన్స్ అయిపోయాయి. ఇంకా ఎటు చూసినా సమస్యలు ఆయనకి. ఎక్కడ కూడా అతనికి ఒక్క సొల్యూషన్ దొరకలేదు. సో ఇంకా ఏం డిసైడ్ చేసుకున్నారో ఆయన తెలియదు. ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి వైఫ్తో పిల్లలతో చాలా హ్యాపీగా గడిపేసి కార్ తీసుకొని నేను ఈవినింగ్ వస్తాన్నాడు. యాజ్ యూజువల్గా వాళ్ళ మిస్సెస్ తొందరగా రండి అని చెప్పింది. డ్రైవర్ను తీసుకెళ్ళాడు. చిత్రావతి నది అక్కడ వచ్చిన తర్వాత బ్రిడ్జ్ వచ్చింది. వస్తే అని చెప్పాడు డ్రైవర్కు, నువ్వు ఈ బ్రిడ్జికి అవతరుండు, నేను వస్తాను ఒక 1 అవర్లో, నాకు ఒక ఫోన్ వచ్చిందని చెప్పేసి ఫోన్ మాట్లాడడానికని వెళ్ళి
లేడు, అక్కడి నుంచి గయా లేడు. ఈ డ్రైవర్ ఫోన్ చేసి ఇంకా రావట్లేదని ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 3వ రోజు అతని బాడీ కనిపించింది దాంట్లో. ఎందుకండి, ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? ఆ ధైర్యం లేదు. అంటే మిసెస్ నువ్వు ఇది చేయలేవు, మన వల్ల కాదన్నా కూడా నువ్వు ధైర్యంగా చేసావు కదా, అదే ధైర్యం ఇంకొంచెం ఉండింటే అతను బాగుపడేవాడండి. చనిపోయాడు. చనిపోయినప్పుడు మరి 1 రోజు 2 రోజులు అయ్యే మన అప్పులు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదండి. అందరూ వచ్చారు, ఈమె అడిగారు. సో ఈమె ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సీఈఓగా వచ్చింది అదే కంపెనీకి. సో ఎవ్వరూ రాలేదు పని చేయడానికి. దాదాపు 25,000 స్టాఫ్ ఉన్నారండి వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. ఎవరూ రాలేదు. మరి అప్పులు దాదాపు ఆయన చనిపోయేటప్పటికే 8,000 crores, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. అంత అప్పులలో ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, ఓ రోజు 2 రోజులు సానుభూతి చూపిస్తారు. ఎవరు మాత్రం ఎవరి డబ్బులు వదులుకోరు కదండి. షేర్స్ ఉండేవాళ్ళు, మా షేర్స్ ఇచ్చేయమని చెప్పి చాలా ఒత్తిడి చేశారు ఆమె. సరే ఏది ఏమైనా కూడా పిల్లల్ని మోటివేట్ చేసి, నేను మీ అప్పులను తీరుస్తాను, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, నేను మీ అప్పులు తీర్చకుండా మా హస్బెండ్కి నేను చెడ్డ పేరు తీసుకురానని చెప్పేసి కష్టపడి మళ్ళీ వాళ్ళందరికీ, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్ లెటర్ రాసింది. నేను 3 నెలల మీరు పని చేయండి, మీ జీతం నేను వడ్డీతో సహా మీకు ఇస్తానంటే కూడా కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. దాని తర్వాత ఆమెనే బిజినెస్ మళ్ళీ వాళ్ళ 2 అబ్బాయిలను పెట్టుకొని తనే బిజినెస్ ఇంప్రూవ్ చేసి అప్పులన్నీ తీర్చి ఇవాళ ఆ కాఫీ డే అనేది మళ్ళీ సేమ్ లాభాలలో నడుస్తుంది. ఇదంతా ఏంటండి, ఆమె నమ్మకం, ఆమె మీద ఆమె కూడా చేతులు ఎత్తేసి ఉండొచ్చు. నా చేత కాదు, ఆయనే వెళ్ళిపోయారు, నాకే అప్పులు ఉన్నాయి, నేనేం తీరవలేనన్నా కూడా చేసేది ఏమి లేదండి. పెద్ద వాళ్ళే కోట్లు అప్పులు చేసేసి వేరే దేశాలలో ఉన్నారు. ఏం చేశారండి వాళ్ళందరూ? ఏం చేయలేదు. కానీ వీళ్ళ నీతి నిజాయితీగా చనిపోయిన హస్బెండ్ను ఎవరు చెడ్డు అనుకోకూడదని చెప్పేసి తనే ధైర్యం తెచ్చుకొని, మరి ఒక హస్బెండ్ చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందండి. చాలా, దట్టు మామూలుగా చనిపోలేదు, అతను సూసైడ్ చేసుకున్నాడు, అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. మరి ఆవిడకి ఎంత బాధ ఉంటుందండి. అందులో నుంచి ఆమె ఓవర్కమ్ అయ్యి అప్పులు తీర్చేసి ఇవాళ అందరికీ మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడి తనేంటో నిరూపించుకుందండి. ఇప్పుడు అందరూ వస్తున్నారన్నమాట. ఈవెన్ టాటా వాళ్ళు కూడా వచ్చి మేము షేర్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎందుకండి, అదంతా ఆమె మీద ఆమెకున్న నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇవాళ తను నడిపించు. ప్రతి ఒక్కరికి ఈ కష్టాలు అనేది ఎప్పుడు మన జీవితాంతం ఉండవండి. కష్టాలు కలకాలం మనతో కాపురాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఇవాళ ఉన్న కష్టం మనకు రేపు ఉండదు. అప్పుడు కష్టాలు ఉన్నప్పుడు నిలదొక్కుని ఉండేవాడే ఒక మనిషి. అంతేగాని మన ఆత్మస్థైర్యమే, మన ధైర్యమే మనకు రక్ష అండి. కష్టాలు కలకాలం ఎప్పుడు ఎవరితో ఉండవండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కష్టం రావచ్చు. ఆ కష్టాలను ఎదుర్కొని మనం ముందుకెళ్ళినప్పుడే మనం జీవితంలో బాగుపడతామే తప్ప దిగజారిపోయామనుకోండి, మనము లూజ్ చేసుకొని మన మీద ఆధారపడే వాళ్ళని కూడా మనం బాధ పెడతాం. సో ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగానే మన ఆత్మస్థైర్యమే మనల్ని కాపాడుతుంది. అది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎటువంటి పరిస్థితులైనా కూడా నేను ఎదుర్కొంటాను అనేది మనకు ధైర్యం ఉందనుకోండి, అది మనకి చాలా చిన్నగా అనిపిస్తాయి అన్నమాట. చిన్న విషయానికి మనం బాధపడిపోయి ఇది ఏం చేస్తాను అన్నప్పుడు మనం ఏం లైఫ్లో ఏం సాధించలేమండి. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మన ధైర్యం, మనమే మనకు రక్ష, మన మాటే మనకు ఓదార్పు. కరెక్ట్. సూపర్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.